యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్లాస్టిక్ సర్జరీ విషయానికి వస్తే చాలా మందికి చాలా అవేర్నెస్ రావాల్సి ఉంది. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇప్పటిది కాదు, మన పాత కాలపు యాన్సెస్టర్స్ నుంచి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసేవాళ్ళు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఏ పార్ట్స్కి మనం ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటూ ఉంటారు? నార్మల్గా వినేది ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే ప్లాస్టిక్ సర్జరీకి వెళ్తూ ఉంటారని. బట్ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక జీవితాన్ని కాపాడడానికి, మనం కాన్ఫిడెంట్గా బతకడానికి చాలా విధాలుగా కూడా నౌడేస్లో యూస్ఫుల్ అవుతోంది. మరి ఇయర్స్కి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చా? ఎలాంటి వాళ్ళు, ఇయర్ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎలాంటి వాళ్ళు సజెస్టబుల్, ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దీప్తి గారితో ఉన్నాము. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ బ్యూటీ 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 ఇప్పటి వరకు తెలిసింది అదే. నేను మీతో మాట్లాడాకే నాకు కూడా కొంత అవేర్నెస్ వచ్చింది. అండ్ ఇయర్స్కి సంబంధించి ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీస్ ఉంటాయి? ఎవరెవరు మీ దగ్గర ఇయర్స్ సర్జరీస్ కోసం కన్సల్ట్ అవుతూ ఉంటారు? ఫస్ట్ మనం బిగినింగ్ నుంచి వెళ్తే కనుక ఫస్ట్ చిన్నపిల్లల నుంచే తీసుకుందాం. కొంతమందికి ఇయర్ అనేది మనకు బయటకి కనిపించే ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ మొత్తం లేకుండా పుడతారు. అసలు వాళ్ళకి పుట్టుకతోనే ఉండదు. ఏమవుతుంది లేకపోతే? మ్యామ్, ఆ ఏజ్లో అంటే పుట్టేప్పుడే లేదు అంటే ఇమీడియట్గా మీరు సర్జరీ సజెస్ట్ చేస్తారు. బట్ చేయొచ్చు, తన బాడీ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఇయర్ లేకపోతే ఏమవుతుంది? చూడ్డానికి ఆడ్గా ఉంటుంది ఫస్ట్, తర్వాత తనకి ఏదైనా కళ్ళద్దాలు పెట్టుకోలేరు, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో బేసికలీ నార్మల్ ఎనటామికల్ స్ట్రక్చర్కి దగ్గరికి తేవాలి కాబట్టి మనం ఒక ఇయర్ క్రియేట్ చేయాలి. అయితే ఈ బయట ఇయర్తో పాటు కొంతమందికి లోపల ఇయర్ కూడా ఉండదు, అది కూడా కరెక్ట్గా ఫామ్ అవ్వ ఉండదు. అలా లోపల ఇయర్ కూడా ఫామ్ అయ్యి లేకపోతే మాత్రం చిన్నపిల్లల స్టేజ్లోనే ఇమ్మీడియట్గా అట్లీస్ట్ చిన్న ఓపెనింగ్ అన్న క్రియేట్ చేయాలి. లేకపోతే వాళ్ళకి జీవితాంతం శాశ్వతంగా చెవులు వినిపించవు. సో అది తెలియక కొంతమంది పేరెంట్స్ పెద్దయినాక చూసుకుందాంలే అని నెగ్లెక్ట్ చేసి వాళ్ళ ఆ పిల్లలకి పర్మనెంట్గా డెఫ్ అయిపోయి డెఫ్నెస్ మూలాన డమ్నెస్ కూడా వచ్చేస్తుంది. బికాజ్ వాళ్ళకి వినపడితేనే కదా మాట్లాడేది. సో అది చూసుకోవాలి. ఇలా చెవులు లేవు అంటే ఫస్ట్ ఇమీడియట్గా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి. ఈ లోపల ఇయర్ బాగుంది, వినికిడి బాగుంది అంటే గనక వాళ్ళని మళ్ళీ 7 నుంచి 8 ఏళ్ళ వరకు ముట్టుకోకూడదు. ఎందుకంటే మన బాడీ, మన ఇయర్ ఆల్మోస్ట్ అడల్ట్ సైజ్ వచ్చేస్తుంది 8-9 ఇయర్స్ కల్లా. సో ఆ టైం వరకు ఇంకా మళ్ళీ ముట్టుకోకుండా అడల్ట్ ఆ ఏజ్కి వచ్చినాక అప్పుడు మనం ప్రాపర్ అడల్ట్ సైజ్ ఇయర్ పెట్టేయాలి. ఈ మనం క్రియేట్ చేసే ఇయర్ ఏంటంటే మన బాడీతో పాటు పెరగదు. సో మళ్ళీ వేరియేషన్ రాకుండా ఉండడం కోసం వాళ్ళ ఆ ఏజ్కి వచ్చే వరకు వెయిట్ చేసేయాలి. చేసేసి మన బాడీ నుంచే కార్టిలేజ్ అని ఇట్లా గట్టిగా ఉండే పీస్ ఉంటుంది కదా, అది ఎక్స్ట్రా కొన్ని ఉంటాయి మన బాడీలో రిబ్స్ దగ్గర, అట్లా వాటిని తీసి కంప్లీట్గా మనకి ఇయర్ ఉన్నట్టు, నార్మల్ సైడ్ ఇయర్ ఉన్నట్టు చెక్కి కార్పెంటరీ వర్క్ లాగానే నీట్గా చెక్కేసి స్కిన్ కింద పెట్టేసేస్తాం. పెట్టేసి ఇలా ఈ స్కిన్ని లేపేస్తే మనకి నిజంగా ఈ ఇయర్ వచ్చినట్లు వచ్చేస్తుంది. కంప్లీట్ వేరే పిక్చర్ చెప్పేస్తున్నారు. ఇప్పటి వరకు ప్లాస్టిక్ సర్జరీ అంటే నాకున్న ఊహ వేరే, మన ఆడియన్స్ కూడా వేరే ఉంది. బట్ ఇంత ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ లో చేతిలో కూడా అంటే ఈ కార్టిలేజ్ అనేది చక్కగా కార్వ్ చేసి చేతిలో ఇంప్లాంట్ చేస్తారు. చేసి అక్కడ కొంచెం బాగా సెటిల్ అయిపోయి అక్కడ అంతా మంచిగా ఒక షేప్ వచ్చినాక ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ అంటేస్తారు. అలా కూడా చేస్తారనమాట. సో ఇవన్నీ అడ్వాన్స్డ్ సర్జరీస్. ఇవన్నీ చాలా మందికి తెలియదు, ఇలాగా కొన్ని సర్జరీస్ ఉంటాయి వీటికి మనం వెళ్ళొచ్చు అని కూడా తెలియక పాపం అలా బతికేస్తూ ఉంటారనమాట. సో ఇవి చిన్న పిల్లల్లో. తర్వాత నెక్స్ట్ కొన్ని ఎనటామికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే పెరిగేటప్పుడు ఎదుగుదల టైంలో ఇప్పుడు మనకి నార్మల్ ఏవైతే ఈ కర్వ్స్, ఈ ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి అలా నార్మల్గా ఉండవు. కొంతమందికి అసలు ట్విస్ట్, కర్వ్స్ ఫామే కావు, స్ట్రేట్ ఇట్లా ఫ్లాట్ ఉంటుంది. చూడటానికి అంటే వదిలేస్తే వదిలేయచ్చు, కానీ అందరూ మళ్ళీ అడుగుతూ ఉంటారు కదా ఏమైంది, వాళ్ళకు కూడా కొంచెం నచ్చకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ లోపల కార్టిలేజ్ మళ్ళీ సేమ్ ఇందాక చెప్పినట్లే ఆ ఫ్రేమ్ వర్క్ని మనకి ఆపోజిట్ ఇయర్, నార్మల్ ఇయర్లో ఉన్నట్టు ఆ ఫ్రేమ్ వర్క్ని మౌల్డ్ చేసుకొని కుట్టేసేసుకొని దాన్ని మళ్ళీ స్కిన్ కవర్ చేసేస్తాం అనమాట. సో నార్మల్ టిష్యూ లాగా తెచ్చేయచ్చు. ఇంకొక కామన్ ప్రాబ్లం మీరు చాలా కామన్గా చూసేది
చాట చెవులు. ఈ చాట చెవులు ఉన్నప్పుడు మళ్ళీ లోపల వెనకాల నుంచి ఏం కనపడకుండా వెనకాల నుంచి వెళ్ళేసి ఈ కార్టిలేజ్ అంతా మన చెవులో ఉన్న ఫ్రేమ్ వర్క్ అంతా ఈ కార్టిలేజ్, ఈ గట్టి ఏరియానే అనమాట. దాన్ని మౌల్డ్ చేసుకుంటే స్కిన్ చేంజ్ అయిపోతుంది అకార్డింగ్లీ. సో ఆ వెనకాల నుంచి వెళ్ళి ఇలా గట్టిగా వెనకకు లాగేసి ఇలా కుట్టేస్తాం. సో అది కవర్ అయిపోతుంది. అలాగా చాట చెవుల్ని ట్రీట్ చేస్తాం. ఇవన్నీ వేరియస్ డిఫరెంట్ ఇయర్ ప్రాబ్లమ్స్. మనకి కామన్ గా ఆడవాళ్ళకి ఒక ఏజ్ తర్వాత వచ్చే ఇయర్ ప్రాబ్లం ఏంటంటే ఇయర్ రింగ్స్ పెట్టుకునే హోల్ పెద్దగా అయిపోవడం, సాగిపోవడం. అదైతే ఇంకా ఈ మధ్యన పెద్ద పెద్ద జుంకీస్ అయి వచ్చేసరికి చాలా కామన్ అయిపోయింది. సో అలా అయితే కనుక సర్జరీ చేయించుకోవచ్చు డెఫినెట్. చాలా మంది కింద ఏదో జస్ట్ అలా నాట్ వేయించుకుంటారు, దాంతో ఏం యూజ్ ఉండదు. ఎందుకంటే అది మళ్ళీ స్కార్ టిష్యూ అంటే మళ్ళీ ఓపెన్ అవ్వడానికి పదే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి ఏం చేస్తామంటే మేము సర్జరీ చేస్తాము, స్కార్ ఉంటుంది, ఒక వేరే టెక్నిక్ లో చేస్తాము, కింద కొంచెం నార్మల్ స్కిన్ వచ్చేటట్టు. అయితే సర్జరీ అయిన వెంటనే మళ్ళీ ఒక వారానికి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కుదరదు. ఒక్కసారి ఇయర్ రింగ్స్ ఆగిపోతే కనుక కొంచెం లైఫ్ టైం మొత్తం కూడా పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది, స్టడ్స్ కి స్టిక్ అయిపోవాలి. సో అసలు ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు చిన్న వయసులో అస్సలు హెవీ ఇయర్ రింగ్స్ పెట్టకూడదు. అదైతే వెరీ స్ట్రిక్ట్లీ. ఆ టైంలో సాగిపోయిందంటే ఇంకా మళ్ళీ లైఫ్ లాంగ్ వాళ్ళు సఫర్ అవుతూనే ఉండాలి. తర్వాత ఒక ఏజ్ వచ్చాక కూడా వీలైనంత వరకు డే టు డే స్టడ్స్ కి స్టిక్ అయ్యి ఆర్ లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ కి స్టిక్ అయ్యి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు వెనకాల మనకి గమ్ డ్రాప్స్ అని ఇట్లా గమ్ స్టిక్కర్స్ అని వస్తాయి. ఆ సపోర్టర్స్ పెట్టుకొని మనం ఇయర్ రింగ్స్ హెవీవి పెట్టుకొని వెంటనే ఫంక్షన్ అయిన వెంటనే ఇమీడియట్ గా తీసేస్తే మీరు ఆ హోల్ కి కేర్ తీసుకున్న వాళ్ళైన వాళ్ళు అవుతారు. ఎలాగో ఏజ్ అయ్యే కొద్దీ ఈ ఏరియా సన్నబడిపోతుంది. మీరు ఆ పెద్దవాళ్ళని వయసైన వాళ్ళని చూస్తే ముడతలు ఉంటాయి ఇక్కడ. అప్పుడు దీనిలో బలం తగ్గిపోయి మళ్ళీ ఇయర్ రింగ్స్ కి జారిపోతాయి అన్నమాట, హోల్స్ అన్ని లూజ్ అయిపోతాయి. సో ఈ మధ్యన కొంచెం యుఎస్ లో అటువైపు అది కూడా ఆ ఏజింగ్ సైన్ కూడా నచ్చక దానికి బలం పెంచడానికి కూడా ఫ్యాట్ పెడతాం. మన బాడీలో నుంచే ఫ్యాట్ తీసి ఈ ఏరియాలో ఫ్యాట్ ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. సో అది కొంచెం ప్లంపీగా కనపడి అలాగే బలం కూడా పెరిగి ఫేస్ కొంచెం ఏజింగ్ కనపడదు, మళ్ళీ ఇయర్ రింగ్స్ కి సపోర్ట్ గా కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇవన్నీ ఇయర్ లో రాగలిగిన ప్రాబ్లమ్స్ అండ్ మనం కరెక్ట్ చేసుకోగలిగిన. అండ్ ఇంకా అన్నిటికన్నా స్మాలెస్ట్ థింగ్ పియర్సింగ్. ఇయర్ హోల్ పెట్టించాలంటే అసలు ఎలా? గన్ షాట్ కి వెళ్ళాలా ఆర్ మన కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలా? ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. ఫస్ట్ అయితే హెల్దీ ఆప్షన్ అయితే కంసలోల్ ఆప్షన్ అనే చెప్తాను. ఆ వైర్ తో గుచ్చడమే హెల్దీ ఆప్షన్. ఎందుకంటే మన స్కిన్ కి చిన్నగా ఉంటుంది, అదొకటి. మనకి పొడిచేటప్పుడు మన మెకానికల్ ఫోర్స్ అనేది హ్యూమనైజ్డ్ గా ఉండాలి. ఇప్పుడు గన్ అనుకోండి, దాని ఫోర్స్ ఎంత ఫాస్ట్ ఉంటుంది. అలా ఇచ్చుకునేటప్పుడు ఆ హోల్ కి చుట్టుపక్కలంతా బర్న్స్ అవుతాయి అండ్ అది హెల్దీ కాదు. మళ్ళీ ఆ హోల్ కి నేచర్ కి అది హెల్దీ కాదు. మీరు అది తీయంగానే మళ్ళీ అది స్కార్ అయిపోయి మూసుకుపోతుంది అక్కడ ఇయర్ రింగ్ తీయంగానే. అండ్ కొంతమంది తెలియక ఈ గన్ షాట్ కార్టిలేజ్ పియర్సింగ్స్ కి కూడా వాడతారు. అంటే ఈ పైన ఇయర్ లో సెకండ్ టాప్స్, థర్డ్ టాప్స్, అవి చాలా డేంజరస్. ఇదంతా ఒక సెగ్మెంట్. నేను మీకు ఏం చెప్పాను, ఇయర్ అంతా ఒక కార్టిలేజే, ఒకటే యూనిట్ అది. ఇలా గన్ షాట్ తో పొడిచేటప్పుడు మైక్రో ఫ్రాక్చర్స్ వస్తాయి ఆ స్పీడ్ కి. అండ్ కొన్ని కేసెస్ లో అలా ఇన్ఫెక్ట్ అయితే మొత్తం కార్టిలేజ్ ఎగిరిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది చూస్తే అసలు ఏమి ఇయర్ కనిపించదు అనమాట, అన్ని స్టడ్స్ పెడుతూ ఉంటారు. ఎన్నైనా తీసుకోండి కానీ పియర్సింగ్ మెథడే కరెక్ట్. ఇవాళ రోజుల్లో మనకి కంసలోళ్ళు, ఇన్ఫెక్షన్స్ ఇట్లా భయం ఉంటుంది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రాపర్గా నీడిల్తో గుచ్చేసి మీకు ఇయర్ రింగ్ పెడతారనమాట. గన్ షాట్ని వీలైనంత మటుకి నో చెప్తేనే మంచిది. నోస్ అయినా అండి, ఇయర్ అయినా. ఓకే. అండ్ మగవాళ్ళు కామన్గా వచ్చే ఇష్యూస్ మనం మాట్లాడుకుంటాం. ఒకవేళ పెద్దగా ఉన్నా, చాలా చిన్నగా ఉన్నా, లేదంటే అతుక్కుపోయినట్టుగా ఉన్నా కానీ ఇవన్నీ కూడా నేను చెప్పినట్టే ఈ కార్టిలేజ్ ని ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ స్కిన్ కట్ చేసి ఇలా స్కిన్ బయటికి తీసేస్తే మొత్తం ఇయర్ ఫ్రేమ్ బయటకు వచ్చేస్తుంది. దాంట్లో మనం ఎలాంటి షేప్ మోడిఫికేషన్స్ అన్నా చేసుకొని మళ్ళీ ఇయర్ ని బట్టలు వేసినట్లు క్లోజ్ చేసేయడమే ఆ స్కిన్ ని. సో అలా మనకు కావాల్సిన షేప్ లో ఇయర్ ని మోడిఫై చేసుకోవచ్చు. పెద్దగా ఉంటే చిన్నగా, చిన్నగా ఉంటే పెద్దగా. అట్లా యాక్సిడెంట్స్ లో అట్లా ఒక్కొక్కసారి ఇంజురీ అయ్యి ఒక పార్ట్ లేసిపోతుంది, ఇలా డెడ్ అయిపోతుంది. అప్పుడు వాటిని తీసేసి మళ్ళీ నార్మల్ ఉన్న ఏరియాస్ ని దగ్గరికి తీసుకొచ్చి కుట్టేసి
మనం చాలా క్లోజ్గా నార్మల్ ఇయర్ ఉన్నట్లు తీసుకొని వచ్చేయచ్చు వితౌట్ ఈవెన్ నోయింగ్, ఎదుటి మనిషికి తెలియకుండా ఇక్కడ ఒక సర్జరీ అయింది అని తీసుకొని రావచ్చు. ఓకే, చిన్నవాళ్ళు ఏం కాదు అంటారు కదా, అలా ఉందన్నమాట. మీరు చిన్నదేం కాదు, చిన్నదేం కాదు ప్లాస్టిక్ సర్జరీ. అదే అదే మాకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ. అండ్ ఇయర్ కి కూడా ఇన్ని ఇష్యూస్ వస్తాయా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? నేను ఇంకా మీకు చెప్పిన జనరలైజ్డ్ ప్రాబ్లమ్సే, ఐసోలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి సగమే చెవు ఉంటుంది, కొంతమందికి ఈ పార్ట్ ఉండదు, కొంతమందికి ఈ పార్ట్ ఉండదు, అట్లా రకరకాల ప్రాబ్లమ్స్. ఇంకా ప్రాబ్లమ్ని బట్టి మేము డీల్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ప్లాస్టిక్ సర్జరీలో ఎంత ఉందన్నమాట. మన నిజంగా ప్రతి వీడియోకి నాకు షాకింగ్ అని ఉంది, మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ప్లాస్టిక్ సర్జరీ అంటే నాట్ ఓన్లీ గ్లామర్ అనే కాదు, మనందరికీ తెలిసింది అది, ఎన్నిసార్లు చెప్పినా ఓన్లీ గ్లామర్ కోసం మాత్రమే ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకుంటాము అని చెప్పి. సపోజ్ ఇమాజ్ చేసుకోండి, ఒక రోడ్ యాక్సిడెంట్లో ఒకరికి చెవి పోతే తను ఎలా సొసైటీలో తిరగాలంటే ఎలా తిరుగుతారు? పెద్దవాళ్ళు అయిపోతే ఓకే అని లైట్ తీసుకోవచ్చు, చిన్న ఏజ్లో ఉన్నప్పుడు, దట్టు అమ్మాయిలు లేదా చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లల్లో. సో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీ వైపే వస్తాయి. చక్కగా మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సజెషన్స్ తీసుకొని త్రూ సర్జరీస్ మనం నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అండ్ ఫేస్ భాగంలో ఉండే పార్ట్స్ ఏవైనా మన కాన్ఫిడెంట్ని పెంచుతాయి. కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ అ గుడ్ ఆప్షన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.